ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ముందుగా మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈ వీడియోలో రేపు మీ అందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి దర్శన టికెట్లు బుక్ చేసుకునే చివరి 3వ అవకాశాన్ని మీ అందరికీ కూడా నేను చెప్పబోతున్నానండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా అక్కడ వచ్చి మీరు జాయిన్ అవ్వగలరు. మీరు ఇక్కడ ఒకసారి చూడండి, స్క్రీన్ పైన చూసారా, ట్రస్ట్ ఆర్ డోనార్ స్కీమ్స్ కింద ఎవరైతే గనక ₹1,00,000 పైబడి డొనేషన్ అనేది ట్రస్ట్లకి గనక స్కీముల విధానం ద్వారా పే చేసి ఉంటారో వారందరూ కూడా రేపు 27వ తారీఖున ఉదయం 11 గంటలకు తప్పకుండా జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అనేది మీరు బుక్ చేసుకోవచ్చండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోగలరు. అలాగే ఈ ట్రస్ట్ ఆర్ డోనార్ స్కీమ్స్ కింద జనవరి కోటాలో ఈ బుక్ చేసుకునేటప్పుడు రూములు అయితే మీరు బుక్ చేసుకోలేరు. జనవరి 8, 9, 10, 11 4 రోజులకు సంబంధించి ఈ డొనేషన్ ఇచ్చిన వారైతే రూములు బుక్ చేసుకోలేరండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. చూడండి, నేను చదివి వినిపిస్తున్నా. కోటా రిలీజ్ ఫర్ ట్రస్ట్ ఆర్ స్కీమ్ డోనార్స్ ఫర్ వైకుంఠ ద్వార దర్శనం దట్ ఈస్ ఫ్రమ్ జనవరి 10 to 19 ఈ షెడ్యూల్డ్ ఆన్ 27 డిసెంబర్ by 11 AM. ఓకేనా, ఇది చివరి 3వ అవకాశము. మొట్టమొదటిది ₹300 దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారు, రెండవది శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు, మూడవది ఆన్లైన్లో టీటీడీ వారు రిలీజ్ చేసినటువంటి ఈ ట్రస్ట్ ఆర్ డోనార్ స్కీమ్స్ అనమాట. ఓకేనా, లాస్ట్ థర్డ్ ఛాన్స్ అనమాట. సో ఇదొకటి మీరు అందరూ మర్చిపోకూడదు. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎల్లుండి 28వ తారీఖున డయల్ యువర్ ఈఓ విధానం ద్వారా మీరందరూ కూడా ఈఓ గారితో ఉదయము 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో మీకు ప్రోగ్రాం జరుగుతుందండి. 087722632661కి మీరు ఫోన్ చేసి మీ అమూల్యమైన సూచనలు కానీ సలహాలు కానీ ఏవైనా అడగవచ్చు, చెప్పవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఆయనకు మీరు చెప్పవచ్చు అనమాట. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ రోజుతో మార్చ్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు కొత్త సంవత్సరం మార్చ్ వరకు కూడా ఆన్లైన్ బుకింగ్ అయితే పూర్తి స్థాయి అయిపోయిందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక చివరిగా ఎక్కువగా మీరు అడుగుతున్న ప్రశ్నకి సమాధానమే నేను చెప్తున్నా. చూడండి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన నేను ఇది మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ కూడా స్క్రీన్ పైన చూడండి, ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకు. జనవరి 9వ తారీఖున ఉదయం 5 గంటలకు, జనవరి 10, 11, 12కు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలో 8 సెంటర్లు ఓపెన్ చేసి దాదాపు మీ అందరికీ కూడా 86 కౌంటర్లు ఓపెన్ చేస్తారండి. అలాగే తిరుమల కొండపైన బాలాజీ నగర్లో ఒకటే ఒక సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. అక్కడ 4 కౌంటర్లు ఉంటాయి. మొత్తం 91 కౌంటర్లలో జనవరి 10, 11, 12కి సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేస్తారు. మీకు ఈ కౌంటర్లు అన్నీ కూడా స్క్రీన్ పైన ఉన్నాయి. ఇక జనవరి 13 నుంచి 19వ తారీఖు సంబంధించి దర్శనం టోకెన్లు అనేవి కేవలము శ్రీనివాసము, విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. ఇవన్నీ కూడా ఒకరోజు ముందుగా మాత్రమే ఇస్తారు. ఇప్పుడు ఎలా అయితే సర్వదర్శనం టోకెన్లు మీకు ఒకరోజు ముందుగా ఇస్తున్నారు అదే విధంగా ఇస్తారు. ఓకేనా, సో రోజుకి 40,000 టోకెన్లు మినిమం ఇస్తారు. ఈ విధంగా చూస్తే 10 రోజులకి 4 లక్షల టోకెన్లు అనమాట. ఓకేనా, అలాగే ఆన్లైన్లో ₹300 దర్శన టికెట్లు అనేవి దాదాపు టీటీడీ యాజమాన్యం వారు 1,40,000 విడుదల చేశారు. ఈ విధంగా చూస్తే సర్వదర్శన టోకెన్లు 4 లక్షలు, ₹300 దర్శన టికెట్లేమో 1,40,000. అలాగే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా రోజుకి 2,000 చొప్పున ఈ 10 రోజులకి 20,000 దర్శనం టోకెన్లు విడుదల చేశారు. మొత్తం మీద చెప్పాలంటే మీకు 4,05,60,000 దర్శన టికెట్లు అయితే ఇప్పటిదాకా విడుదల చేశారు. ఇక రేపు ట్రస్ట్ ఆర్ డోనార్ స్కీమ్స్ కింద విడుదల చేస్తారు. ఓకేనా, ఇక ఇదంతా కూడా చాలా ముఖ్యమైన విషయాలు, ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. చాలామంది నన్ను అడిగారు కదా, మరి మీరు ఇంతకుముందు జనవరి 8వ తారీఖు అర్ధరాత్రి అన్నారు, ఇప్పుడేమో జనవరి 9 ఉదయము 5 గంటలు అంటున్నారు, ఏంటండి ఈ పరిస్థితి అని అంటున్నారు. నేనేమి కొత్తగా చెప్పలేదండి. అప్పుడు టీటీడీ వారు అదే ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, ఇప్పుడు టీటీడీ వారు ఈ ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. మరి వారు ఎప్పుడు ఏ ప్రెస్ రిలీజ్ ఇస్తే నేను అదే కదా మీతో చెప్పగలను. ఇప్పుడు కూడా నేను అదే చేశాను. అలాగే మరి రాబోయే ముందు రోజుల్లో
ఇంకా ఏమైనా మార్పులు ఈ సర్వదర్శనానికి గనక వారు చేస్తే అప్పుడు నేను ఆ విషయం కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ విషయము లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో మన ఛానల్‌లో మీరు ఎప్పుడు టచ్‌లో ఉంటే ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్లు మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు.